మరకడం ప్రజాపక్షం జన సైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం మదనపల్లె సిల్క్ టౌన్ లో చౌడేశ్వరి దేవి ఉత్సవాలు ప్రారంభం. దేదీప్యమానంగా అమ్మవారి అలంకరణలు అద్భుతమైన ఏర్పాట్లు చేశామన్న నిర్వాహకులు. ఊపందుకున్న మదనపల్లె మర్మ మాయా రాజకీయం. శత్రువుకు శత్రువు మిత్రుడు. మల్లెల పవన్ ముందరి కాళ్లకు రాజకీయ బంధనాలు. నల్లారి కిరణ్ వారి భుజాల మీద తుపాకీ ఎవరిని కాల్చడానికి. రసవత్తరం రమణీయ మర్మం మదనపల్లె రాజకీయం. టీడీపీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ. పేదల సంక్షేమం కోసం చారిత్రక నిర్ణయాలు. బీసీ డిక్లరేషన్తో మరో చరిత్ర లిఖితం. జయహో బీసీలో షాజహాన్ విస్పష్ట వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, ఊపందుకున్న మదనపల్లె మర్మామాయ రాజకీయం. శత్రువుకి శత్రువు మిత్రుడు. మల్లెల పవన్ ముందరి కాళ్లకు రాజకీయ బంధనాలు. నల్లారి కిరణ్ వారి భుజాల మీద తుపాకీ ఎవరిని కాల్చడానికి. రసవత్తరం రమణీయ మర్మం మదనపల్లె రాజకీయ పావులు. మదనపల్లె రాజకీయం విలక్షణమైంది. ఇక్కడి రాజకీయాలలో అవునంటే కాదని అర్థం, అలాగే కాదంటే అవునని అర్థం. ముసుగు రాజకీయాలకు పెట్టింది పేరైన మదనపల్లెలో ఎన్నికల వేళ గెలుపు కోసం నేతలు ఎత్తులు పై ఎత్తులు లోన కాకరేపుతూ ఉన్నాయి. కానీ పైన చల్లగా ఉన్నాయి. ఇటు అధికార వైసీపీ, అటు ప్రతిపక్ష టీడీపీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వైసీపీలో ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించి విఫలమైపోయిన మల్లెల పవన్ కుమార్ రెడ్డి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ తెచ్చుకున్నారు. ఆయనకు టికెట్ అనౌన్స్ అయ్యి 10 రోజులైనా పవన్ కుమార్ పత్తా లేకుండా పోయారు. ఆయన మీద అజ్ఞాత రాజకీయ ఒత్తిళ్లు అధికమైపోయాయని సమాచారం. కాంగ్రెస్ టికెట్ ఆయన నుంచి ఎగిరిపోతుందని, ఆ టికెట్ నియోజకవర్గంలో రాజకీయ అనాథగా మిగిలిన ఓ బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఒళ్ళో వాలిపోతుందనే ప్రచారం జరుగుతోంది. పవన్ కుమార్ రెడ్డి పోటీ ఒక రాజకీయ పార్టీ విజయ అవకాశాలను దెబ్బతీస్తోందని అంచనా. ఆయనకు బదులుగా పోటీ చేయబోయే అభ్యర్థి మరో ప్రతిపక్షాన్ని చావుదెబ్బ తీస్తోందనే చర్చ జోరుగా ఉంది. ఈ మేరకు లోలోన జరుగుతూ ఉన్న రాజకీయంతో సహజంగా దుందుడుకు స్వభావం ఉన్న పవన్ కుమార్ పత్తా లేకుండా పోయారని ప్రచారం ఊపందుకుంది. ఇదిలా ఉండగా రెండు ప్రధాన రాజకీయ పార్టీల ద్వితీయ శ్రేణి నేతలు నిర్వేదంలో పడిపోయినట్టు తెలుస్తోంది. వైసీపీ ఎన్నికల వ్యయానికి సంబంధించిన ఏర్పాట్లు పగడ్బందీగా జరిగాయి. 3 అంచెల ఈ ఎన్నికల ఖర్చు ఏర్పాటు ఎంపీ మిథున్ కనుసన్నల్లోంచి జారిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోబడ్డాయి. గ్రామాల్లో అలాగే పట్టణంలోని మోతుబరి వైసీపీ బడా నేతల ఎన్నికల చేతి ఖర్చులకు భారీ నజరానాలు దక్కగా ద్వితీయ తృతీయ పార్టీ శ్రేణులు ఆవురావురంటూ నోరు వెళ్లబెడుతున్నారు. ఎంపీ మిథున్ మదనపల్లె పర్యటన చేసినప్పుడల్లా ఈ వైసీపీ శ్రేణులు ఆశగా 10ో 12కో దక్కకుండా పోతుందా అని వెయిట్ చేస్తుండడం విశేషం. ఇక టీడీపీ అభ్యర్థి షాజహాన్ ఎన్నికల ప్రచార సమరాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఎవరున్నా లేకపోయినా రాకపోయినా తూర్పు తెల్లవారకనే ప్రచారాన్ని ప్రారంభించి అర్ధరాత్రి దాటి తెల్లవారు ఊరు వాడ కలియ తిరుగుతున్నారు. గడప గడప తొక్కుతున్నారు. మదనపల్లె టీడీపీ కంచుకోట అని గుర్తు చేస్తూ స్వయంగా కరపత్రాలను ఇస్తూ తమ పార్టీని గెలిపించాలని జనాలను అభ్యర్థిస్తూ సాగిపోతూ ఉన్నారు షాజహాన్కు గ్రామీణ మదనపల్లె నీరాజనాలు పలుకుతోంది. మహిళలు, బడుగు జనం షాజహాన్కు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. ఇదిలా ఉండగా రాజంపేట పార్లమెంటు అభ్యర్థిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాకతో రాజకీయం మరింత రాజుకుంది. ఆయన తన చిరకాల ప్రత్యర్థి పెద్దిరెడ్డి తనయుడు మిథున్ రెడ్డిని ఈ ఎన్నికల్లో ఎదుర్కొంటున్నారు. పెద్దిరెడ్డి, నల్లారి కుటుంబాల దశాబ్దాల రాజకీయ వైరం ఈ ఎన్నికలకు కొత్త రంగు అద్దుతోంది. మదనపల్లె టీడీపీ నేతలందరూ ముక్తకంఠంతో నల్లారికి జై కొట్టారు. జనసేన నేత రామదాస్ చౌదరి నల్లారి వారిని తమ ఇంటికి ఆహ్వానించి ఘనంగా సత్కరించి రికార్డు బ్రేక్ చేసేశారు. నల్లారి విజయం, పెద్దిరెడ్డి రాజకీయ అంతం దిశగా ఇక్కడ చకచక రాజకీయ పాములు కదలటం ఒకంత ఆశ్చర్యానికి, రాజకీయ మర్మాన్ని మిగులుస్తూ ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. మదనపల్లె పట్టణం సిల్క్ టౌన్ లో వెలిసిన చౌడేశ్వరి దేవి ఉగాది ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. భక్తుల కోసం ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ కమిటీ సభ్యులు ప్రతి ఏడాదిలాగే చౌడేశ్వరి ఉత్సవాల దిగ్విజయం కోసం పగడ్బందీగా కార్యాచరణ రూపొందించారు. ప్రతి ఏడాది నిర్వహించినట్లే ఈ సంవత్సరం ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఇప్పటికే ఆలయాన్ని, పరిసర ప్రాంతాలను విద్యుత్ దీపాల అలంకరణతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో నీలకంఠ, చంద్రశేఖర్, కేవీ నాగరాజు, కమలామరి కృష్ణ, ప్రభాకర్, ఉప్పు చంద్రశేఖర్, లోకేష్, పెద్ద సంఖ్యలో అమ్మవారి భక్తులు పాల్గొన్నారు. మదనపల్లె స్కిల్ టౌన్ గా ప్రసిద్ధి చెందిన నీరుగట్టువారిపల్లిలో వెలిసిన శ్రీ చౌడేశ్వరి దేవి దేవస్థానంలో ఉగాది ఉత్సవాలను నేటి నుంచి నిర్వహించనున్నట్లు తొగట వీరక్షత్రియ సంఘం అధ్యక్షుడు
ఉప్పు రామచంద్ర ఆలయ కమిటీ సభ్యులు వివరాలను వెల్లడించారు. సోమవారం ఉదయం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 8న శుక్రవారం అమ్మవారికి దీపాలు మోసే కార్యక్రమం, ఏప్రిల్ 9న మంగళవారం జ్యోతి ఉత్సవం మరియు అగ్నిగుండం ప్రవేశం, ఏప్రిల్ 10న బుధవారం బుట్ల తిరణాలు, ఏప్రిల్ 11న గురువారం అమ్మవారి చీరలు, లడ్డు వేలం కార్యక్రమాలను నిర్వహిస్తారని పేర్కొన్నారు. అమ్మవారి ఊరేగింపు జ్యోతి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించబడతాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం దిగ్విజయం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా అమ్మవారి గుడికి ప్రజలు వచ్చే వాళ్ళందరూ కూడా సౌకర్యాలతో ముందుగానే మన పోలీసు వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకొని వాళ్ళే స్వయంగా వచ్చి ఇక్కడ ఏర్పాట్లు ప్రతిరోజు 3 రోజుల వంటి వచ్చి చూసి ఈ రోజు నుంచి కార్యక్రమాన్ని ఒక అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ మాదిరి వాళ్ళు పెడుతున్నారు. ప్రతి 30 నిమిషాల తర్వాత 68 జ్యోతులతో ఒకేసారి అగ్నిగుండం ప్రవేశించి మొత్తం అక్కడ ఒక నాట్య ప్రదర్శనగా ఒక 10 నిమిషాలు ఉంటుంది. అదేవిధంగా ఈ సందర్భంగా ఒక 20 నిమిషాలు నుంచి అర్ధగంట వరకు దాదాపు ₹1,00,000 బాణసంచా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తాదులు విపరీతంగా తాకిడికి అందరికీ జరిగే కార్యక్రమాలకు వీక్షణకు బాగుండేట్టుగా. తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ. నాడు నందమూరి తారక రామారావు నుండి నేడు నారా చంద్రబాబు నాయుడు వరకు బీసీల కోసం ఎంతగానో కృషి చేశారని మదనపల్లి టీడీపీ అభ్యర్థి షాజహాన్ బాషా స్పష్టం చేశారు. బీసీ డిక్లరేషన్ అమలు చేసి మరో చరిత్ర సృష్టిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రామసముద్రం మండలంలో ఆయన జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే బీసీ కులాలకు 50 ఏళ్ల నుంచే పెన్షన్ అమలు, పెన్షన్ 3,000 నుంచి 4,000 వరకు పెంపు, బీసీలకు 5 ఏళ్లలో 1.50 లక్షల కోట్ల మేర కేటాయింపులు చేస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కోత వేసిన రిజర్వేషన్లను పునరుద్ధరిస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే 2 పిల్లలే ఉండాలన్న నిబంధనను రద్దు చేస్తాం. బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం, ఎస్సీ ఎస్టీ తరహాలో బీసీలకు ప్రత్యేక చట్టం, బీసీ పారిశ్రామికవేత్తల ప్రోత్సాహకానికి 10,000 కోట్ల కేటాయింపు, షరతులు లేకుండా విదేశీ విద్యను అమలు చేస్తాం. పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పునరుద్ధరిస్తాం. బీసీల కోసం 10 లక్షలతో చంద్రన్న కానుక, పెళ్లి కానుక తిరిగి ప్రవేశపెడతాం. ప్రతేడాది కుల ధృవీకరణ తీసుకునే వ్యవస్థలను రద్దు చేస్తాం. శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు ఇస్తామని బీసీ డిక్లరేషన్లో పొందుపరిచిన అంశాలను ఆయన వివరించారు. రామసముద్రంలో ఏర్పాటు చేసిన బీసీ సమావేశాన్ని ఉద్దేశించి షాజహాన్ మాట్లాడారు. తమ పార్టీ అమలు చేయబోయే సూపర్ 6 పథకాలను వివరించారు. అలాగే చంద్రబాబు తీసుకున్న సాహసోపేత బీసీ డిక్లరేషన్ గురించి వెల్లడించారు. టీడీపీ సూపర్ 6లో బీసీ రక్షణ చట్టాన్ని హామీ ఇచ్చారు. అధికారంలోకి వస్తే బీసీ కులగణన చేపట్టనుందని స్పష్టం చేశారు. మదనపల్లి పుంగనూరు రోడ్లోని గంగమ్మ గుడి దగ్గర గల ట్రాన్స్జెండర్స్ కాలనీలో ప్రభుత్వ ఆదేశాల మేరకు రాయచోటి మరియు అన్నమయ్య జిల్లా వృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్ సంక్షేమ శాఖ అధికారి కృష్ణ కిషోర్తో కలిసి వెలుగు సంస్థ ఉదయమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాబోయే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగం గురించి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. డ్రైవర్స్ కాలనీ, ట్రాన్స్జెండర్స్ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉదయమోహన్ రెడ్డి మాట్లాడుతూ మనకు త్వరలో ఎన్నికలు రాబోతున్నాయని, దానిపై అవగాహన కల్పించడానికి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, మీతో పాటు మీ తోటి వారందరూ ఓటు హక్కును వినియోగించుకునేలా చేయటం మీ బాధ్యత అని తెలిపారు. శ్రీకృష్ణ కిషోర్ మాట్లాడుతూ గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారని పేర్కొన్నారు. దానిలో భాగంగా ఇక్కడికి వచ్చామని తెలుపుతూ 2017లో ట్రాన్స్జెండర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చిందని, ప్రజాస్వామ్యంలో ట్రాన్స్జెండర్స్ కూడా ముఖ్య పాత్ర వహిస్తారని, మీ మీద ఉన్న సామాజిక కళంకం పోవాలంటే మన దేశంలో జరగబోయే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మన దేశం అతిపెద్ద ప్రజాస్వామిక దేశమని, కావున మీరందరూ ఓటు హక్కు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇంకా అవకాశం ఉందని వివరించారు. ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, మీ గురించి కూడా ఆలోచించే వ్యక్తిని నాయకుడిగా ఎన్నుకోవడం మీ బాధ్యత అన్నారు. కనుక ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీకాంత్, సుజాతమ్మ నాయక్, చెన్నమ్మ నాయక్, షకీరా, సుమా, లైలా, హసీనా, సైరా, రాణి తదితర ట్రాన్స్జెండర్స్ పాల్గొన్నారు.
మరి ఇప్పుడు దగ్గరలోనే మనకు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దానిపైన అవగాహన కలగజేయడానికి మీరందరూ ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకొని మీరు కూడా ఓటు వినియోగించుకొని మీరు కూడా ఇంకొకరితో మీరు ఓటు వేయించాలనే ఉద్దేశంతోనే అందరి అభిప్రాయం. ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత జరగబోయే సాధారణ ఎన్నికలు లోక్సభకు తర్వాత అసెంబ్లీకి శాసనసభకు జరిగే ఈ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్యం అంటే మన దేశం చైనా కంటే ఎక్కువ. చైనాలో ప్రజాస్వామ్యం లేదు. మన భారతదేశం ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని కూడా గుర్తించి ఈ వంటి వారి ఏం మీ దగ్గరికి వచ్చి నిలబడతాము అంటే ఈ గురువులు కూడా బాగున్నాయి. ఈ గురువులు చదువు ఇది కాకపోతే మాకేమంటే మా పిల్లలు చాలా మంది ఉన్నారు చూడండి, వాళ్ళకు ఇప్పుడు తనక పింఛని కాలేదు. మీరు కలెక్టర్ పిలుచుకొస్తారు అనుకోండి, చాలా మందికి ఇల్లు లేదు. మా దగ్గర ప్లేస్ ఉంది, మీరు ఒక్కసారి కలెక్టర్ దగ్గర పర్మిషన్ చేసుకుంటే. ఘనంగా హెల్పింగ్ మైండ్స్ 11వ వార్షికోత్సవ వేడుకలు. నలుగురికి మేలు చేయాలన్న సంకల్పంతో నలుగురితో ప్రారంభమైన ఆ సంస్థ ఇంతింతై వట్టుడింతై అన్న సామెతలాగా నలుదిక్కులకు విస్తరించింది. అలా ఎదిగిన హెల్పింగ్ మైండ్స్ సేవలు నేడు దాదాపు 20,000 మంది సభ్యులతో అలరారుతోంది. 11వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకున్న హెల్పింగ్ మైండ్స్ సోమవారం ఒక వినూత్న సేవకు అంకురార్పణ చేసింది. ₹1,00,000 విలువ చేసే బాడీ ఫ్రీజర్ బాక్స్ ఉచిత సేవలకు హెల్పింగ్ మైండ్స్ శ్రీకారం చుట్టింది. ఆపద సమయంలో ఒక మిత్రుడు ప్రాణాపాయ స్థితిలో రక్తం దొరకని స్థితిలోంచి పుట్టి నేడు వందలు వేల మంది స్నేహితులకు రక్తం అందిస్తూ ప్రాణాలు నిలబెడుతూ సమాజ సేవే పరమావధిగా నలుగురితో ప్రారంభమై 4 దిక్కులకు విస్తరించిన సేవా సంస్థ హెల్పింగ్ మైండ్స్ అని వక్తలు కొనియాడారు. పేద మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టారు, కష్టపడి ఉన్నత చదువులు చదివారు, ఉద్యోగాలు చేస్తూ 4 రాళ్లు సంపాదిస్తూ అందులోనే నలుగురికి సాయపడాలన్న సేవా గుణంతో నలుగురు మిత్రులు ఒక్కటై కలిసి ఉన్నతమైన ఆలోచనలు చేశారు. సేవ చేయాలన్న స్వచ్ఛమైన మనసుతో హెల్పింగ్ మైండ్స్ అనే సంస్థను స్థాపించారు. 18,000 మంది రక్తదానం చేసి అంచెలంచెలుగా రాష్ట్రం మొత్తం విస్తరించి రక్తదాన శిబిరాలతో రికార్డు సృష్టించింది. అంతటితో ఆగక మూగజీవాలకు ఆహారం, కరోనా మృతదేహాల అంత్యక్రియలు, అనాథ మృతదేహాల దహన సంస్కారాలు, ఫుడ్ బ్యాంక్ సేవలు, శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు, హెయిర్ డొనేషన్, ఆక్సిజన్ సిలిండర్ సేవలు నిర్వహిస్తూ సేవలో యువత పాలు పంచుకునే ఎలా ఉంటుందన్న దానికి ఒక దిక్సూచిలా నిలిచారు. సేవకు ప్రతిరూపంగా ఒక రోల్ మోడల్గా సంస్థ సభ్యులు ఎదిగారు. హెల్పింగ్ మైండ్స్ 11వ వార్షికోత్సవ స్థానిక మదనపల్లి శ్రీకృష్ణ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ మాట్లాడుతూ తమ సంస్థ సభ్యుల సహకారంతో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ 10 ఏళ్లు పూర్తయి 11వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవలు అందించడానికి తమ సంస్థ కృషి చేస్తుందని పేర్కొన్నారు. బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీచందు మాట్లాడుతూ యువత సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, చిన్న వయసులోనే అనితర సేవలు అందిస్తున్న హెల్పింగ్ మైండ్స్ సేవలను అభినందిస్తూ రవీంద్రనాథ్ ఠాకూర్ బెంగాలీ నుండి ఆంగ్లంలోకి అనువదించిన జాతీయ గీతం చిత్రపటం బహుకరించారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ బృందం ప్రకాష్, ఇమ్రాన్, నంద్యాల హరి, సునీల్, పురుషోత్తం, రూపక్, కిరణ్, పవన్, బాచి, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. క్షణక్షణం పోరాటం, కణక్షణం ప్రజాపక్షం. జన సైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.